హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఇవాళ నేను ఈజీగా జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామని వచ్చేసాను. ఇంకా ఎందుకు లేటు, ముందుగా జొన్న పిండిని తీసుకుందామండి. జాలుగా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్, చల్లీళ్ళేనండి, ఉప్పు వాటర్ వేసుకొని దాన్ని ముద్దలా తడుపుకోవాలి. సాఫ్ట్గా ముద్దలా తడుపుకోవాలండి. తడుపుకున్నాక ఇలాగా మరీ ఎక్కువ మెత్తగా కాదండి, సాఫ్ట్గా తడుపుకోవాలి అంతే. తడుపుకున్నాక కొంచెం మనం క్లాత్ కర్చీఫ్ కానీ, కొత్తది కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ తీసుకొని కొన్ని వాటర్లో డిప్ చేయాలండి. డిప్ చేసినాక దాన్ని మనం వాటర్ అనేది తీసేసేయాలి. ఆ క్లాత్లో తీసేసి దాన్ని ఫ్లోర్ పైన వేసుకొని మనం కొంచెం పిండిని, మోతాదులో పిండిని తీసుకొని ఒక ఉండలాగా తీసుకొని దాన్ని రౌండ్గా ఇలా మనము ఏమంటారు, అప్పలు కానీ అవి ప్రెస్ చేసినట్టు మనము రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. దాన్ని మనం షేప్ కుదరకపోయినా పర్లేదు, మళ్ళీ కొంచెం అనుకొని కూడా చేసుకోవచ్చు. దీనికి కంగారు పడాల్సిన అవసరమే లేదండి. పొరలు పొరలు కాకుండా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుందండి. రాదు అని బాధపడే దానికని ఏదో విధంగా తయారు చేసుకొని తినడం చాలా మంచిది. బయట తెచ్చుకునే జొన్న రొట్టెలు అలా అస్సలు బాగుండవండి, ఎందుకంటే వాటిలో వేరే పిండి కలుపుతారు. కాబట్టి మనకు వచ్చినట్టు ట్రై చేద్దాం. 2-3 టైమ్స్కైనా వచ్చేస్తుంది కదండి. అలాగా పిండిని జరుపుకుంటూ ఒత్తాలి. అది మొత్తం రౌండ్గా సమానంగా ఉండాలి. రొట్టెకు లెవెల్ అనేది సమానంగా ఉండాలి. ఏమాత్రం పొడిపిండి అవసరం లేదండి, కంగారు పడిపోకండి. దాన్ని మంచిగా ఆ పెనం పెట్టేసుకొని అక్కడ పక్కకు పెనం పెట్టి వేడి చేసుకుంటూ ఉండాలి. వేడి చేసుకున్నాక అదే క్లాత్ అలాగే తీసి, అలా నేను చూపించిన విధంగా కొంచెం క్లాత్ కిందికి వేసి పెంక పైన వేసేసి మెల్లగా తీసేసేయాలి. అంతేనండి, ఇంకా మనకు జొన్న రొట్టె వచ్చేసినట్టే. దాన్ని మొత్తం పచ్చిదనం మనకు పైన కనబడుతుందండి. రొట్టె కాలింది మనకి పైన కనబడుతుంది. పచ్చిదనం పోయేంత వరకు దాన్ని జరపకుండా అలాగే ఉంచుకోవాలి. పచ్చిదనం పోయినాక తిరిగేసుకుంటే రొట్టె ఇలా అవుతుందండి. ఇలా అయ్యాక దాన్ని కొంచెం అటు ఇటు జరుపుకున్నాక ఇక్కడ కూడా మళ్ళీ చూడాల్సిన అవసరం లేదండి. మనకి రొట్టె కాలిపోయిందంటే సన్నటి పొగలు వస్తూనే ఉంటాయి సైడ్ నుంచి. అంతే, చాలా సింపుల్. చూసేసారా, 2 వైపులా కాలిపోయింది రొట్టె. ఇంకా మంచిగా పచ్చడి పట్టుకొని తినేసేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.